హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది, ఇక్కడి నుంచి కంటిన్యూగా వస్తాయండి. పాట్ నెక్ బ్లౌజ్ నడుము లూజ్ 28 అండి. పొడవు వచ్చేసి 14 ఇంచులు, రెండు వైపులా 14 ఇంచులు ఉండేలా చూసుకుని కరెక్ట్గా కొలుచుకొని టెక్స్ పెట్టుకుని ఓ లైన్ కొట్టుకోండి. కింద కూడా సమానంగా ఉండేలాగా 2 లైన్స్ కొట్టానండి. పైన కూడా 2 కొట్టుకొని 6 ఇంచులు షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డరు నెక్ కలిపి 6 ఇంచులు, కింద డౌను 6.5 పెట్టుకోవాలి. తర్వాత 2 కలిపి ఒక ఎల్ షేప్ బాక్స్ లాగా గీసుకోవాలి. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకోవాలి. 8.5. చెస్ట్ లూజ్ 33 అండి. దాంట్లో సగం 8.5. తర్వాత 2 ఇంచుల ఖర్చుకి పెట్టుకోవాలి. కింద కూడా 8.5, 2 ఇంచుల ఖర్చుకి పెట్టుకుని 2 కూడా ఓ లైన్ గీసుకోండి. మ్యాచింగ్ లైన్, ఫిట్టింగ్ లైన్, మ్యాచింగ్ లైను. తర్వాత రౌండ్ తీసుకోవడానికి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 తీసుకుని డౌన్ ఇక్కడ 3 ఇంచులు తీసుకుని రౌండ్ తీసుకోండి, రౌండ్ షేపు. తర్వాత ఒకసారి చంకామ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోండి కొలత. నాకు 8 రావాలండి. 1/2 ఇంచు ఖర్చు కుదిరేసేసి 7.5 రావాలి, సరిపోయింది. ఒకవేళ మీకు కరెక్ట్గా రాకపోతే ఎక్కువ వస్తే పైకి ఒక 1/2 ఇంచు పెట్టుకుని అప్పుడు మళ్ళీ రౌండ్ తీసుకోండి. తక్కువ వస్తే కిందకి పెట్టుకుని రౌండ్ తీసుకోండి. ఇదేమీ అర్థం కాకపోతే ఒకసారి అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా వీడియో చేసి. ఇప్పుడు నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. షోల్డర్కి 3 ఇంచులు, నెక్ 3 ఇంచులు, తర్వాత కింద 3.5. బ్యాక్ నెక్ అండి, ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఇలా బాక్స్ లాగా గీసుకుని రౌండ్ షేప్ తీసుకోండి. వస్తే చేతితో తీసుకోవచ్చు, లేకపోతే స్కేల్ పెట్టుకుంటే మీకు ఈజీగా వస్తుంది, ఎవరైనా కట్ చేసుకోవచ్చు. కింద ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచి కింద మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ తీసుకొచ్చండి. మీకు ఏ మోడల్ కావాలితే ఆ మోడల్. కింద 4 ఇంచులు పెడుతున్నాను నడుము లెంత్. అది మనకి స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 3 వస్తుంది. నెక్ ఒక 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు పోయాగా మీకు 4 ఇంచులు వస్తుంది స్టిచ్చింగ్ పూర్తి అయ్యేటప్పటికి. ఇప్పుడు ఇది కూడా బాక్స్లో గీసుకుని దాంట్లో రౌండ్ షేప్ తీసుకోండి. ఇది బాల్ షేప్లో వస్తుంది రౌండ్గా. మీకు ఇలా తీసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఏదైనా ప్లేట్ సాయం తీసుకుని గీసుకోండి. ఏదైనా ప్లేట్లు తీసుకుని ప్లేట్ సకానికి పెట్టి గీసుకుంటే మీకు రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. ప్లేట్ అంటే మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను, దీనికి స్కేల్ కట్ ఏముండవు కాబట్టి. తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ చేస్తామో అలా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోవడమే. కట్ చేసుకొని మొత్తం మనం ఎలాగైతే డ్రా చేసామో అదంతా కటింగ్ చేసేసుకోవాలి. నెక్ కూడా అక్కడ కొంచెం
కటింగ్స్ ఇచ్చుకోండి. అక్కడ స్టిచ్చింగ్ పడాలన్నమాట మనం మార్కింగ్ చేసిన దగ్గర. తర్వాత పాట్ షేప్ కూడా కట్ చేసేసుకోండి నెక్ చుట్టూ. తర్వాత మనం రౌండ్ షేప్ ఇచ్చాం కదా, అది కూడా స్లోగా మనకి షేప్ ఎలాగైతే డ్రా చేసామో అలాగే నీట్గా కట్ చేయండి. ఈజీ అండి, మీరు అది రిచ్గా నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి డైలీ పెడతానండి. కొన్ని కారణాల వల్ల పెట్టడం అవ్వలేదు వీడియోస్, చాలా రోజులు అయిపోయింది. అంతే, బ్యాక్ పార్ట్ కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ వేరే క్లాత్ తీసుకుని దాని మీద, ఇది ప్రిన్సెస్ కట్ అండి ఫ్రంట్, అందుకని స్ట్రైట్గానే వేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా వేసుకుని చుట్టూ అది ఎలాగైతే ఉందో అలా మార్చింగ్ చేసుకోవాలి. చంక రౌండ్, సైడు మొత్తం, కింద కూడా సేమ్ అంతే. నెక్ కూడా అంతే. నెక్ ఒకసారి మార్జిన్ దాంతో ఒకసారి మార్జిన్ వేసుకోండి. కింద మీకు మార్కింగ్ పడుతుంది, వేరేతో ఒకసారి రబ్ చేసుకుంటే సేమ్ మార్జిన్ మీకు కింద క్లాత్ మీద కూడా పడుతుంది. మీకు కటింగ్ మార్జిన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొత్త వారికి అయితే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి అది పక్కన పెట్టుకుని సేమ్ ఎలాగైతే మార్జిన్ వేసుకున్నా అవన్నీ ఒకసారి లైన్స్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను నేను, ఎందుకంటే అవి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్స్ కట్ జాయిన్ చేస్తాం కదండి, దానికోసం అనేసి. అది పెట్టుకోకపోయినా పర్వాలేదు, సరిపోతుంది. కొంచెం ఖర్చు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇంచులు ఎక్స్ట్రా పెట్టాం కదండి, అక్కడ ఒక మార్కింగ్ అదే లైన్ కొట్టుకుని, తర్వాత సంక దగ్గర ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా, ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. తర్వాత నెక్, ఫ్రంట్ నెక్, మూడు ఇంచులు అందులో చూసుకుని ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొలుచుకుని 6 ఇంచులు పెట్టానండి. ఫ్రంట్ నెక్ డీప్, బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ కూడా ఫ్రంట్ ఓపెన్ ఉండదండి, ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది. స్టార్ నెక్ పెడుతున్నాను ఫ్రంట్. 6 ఇంచెస్ పెట్టిన తర్వాత పైనుంచి ఒక 1.5 పెట్టుకుని ఇలా కరువు స్కేల్తో షేప్ తీసుకోండి. స్టార్ షేప్ బాగా వస్తుంది మీకు, కరువు తిరిగినట్టుగా లైట్గా బాగుంటుంది. కొంచెం లెంత్ పెట్టమన్నారు ఫ్రంట్, అందుకని 6 పెట్టాను. 6.5 పెడుతున్నాను నెక్ డీపు కింద. ఒక 1/2 ఇంచ్ పెంచుకుని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేసుకోండి. దాంతో కరువులా తీసుకుని కరువు షేప్లో వస్తుంది స్టార్ నెక్ అంతే. తర్వాత కింద నుంచి 1 ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకుని 2 చోట్ల, తర్వాత ఒక లైన్ గీసుకోండి. ఇది ఎందుకంటే ప్రిన్సెస్ కట్ షేప్ తీయడం కోసం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రంట్ కూడా మీకు నీట్గా ఉంటుంది. ఇలా తీసుకుంటే ప్రిన్సెస్ కట్ బాగుంటుందండి. తర్వాత లైన్ కొట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి 4 ఇంచులు పెట్టుకుని పైకి 4.5 చిన్న సైజు బ్లౌజ్గా పెట్టి 4.5 పొడవు పెట్టుకుని ఓ లైన్ గీసుకోండి. తర్వాత 4 ఇంచులు పెట్టిన దగ్గర నుంచి 1 ఇంచు అటు 1 ఇంచు ఇటు డ్రా చేసుకుని అది ఇది కలుపుకొని ఒక షేప్ తీసుకోవాలి. అలా స్కేల్తో చూపిస్తున్న విధంగా వేసుకుని ఇక్కడ కింద 1 ఇంచు పైకి పెట్టాం కదండి, అక్కడి నుంచి కింద దాని వరకు ఆ లైన్కి ఇలా క్రాస్గా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ మీకు
ఇలా వీ షేప్లో వచ్చి బ్లౌజ్ బాగుంటుంది, ఫ్రంట్ నీట్గా ఉంటుంది ఫిట్టింగ్. మీకు రాకపోతే స్కేల్ పెట్టి కూడా చూపిస్తున్నాను. ఇలా తీసుకోండి, బాగా వస్తుంది షేపు దీంతో. తర్వాత సైడ్ కూడా చిన్నది 1/2 ఇంచ్ సైడ్ తీయకపోయినా పర్వాలేదు, తీసుకున్నా పర్లేదు. నేనైతే 1/2 ఇంచ్ తీస్తున్నాను, కింద వేలపడకుండా ఉంటుందని. అంతే, అలా తీసుకుని కట్ చేసుకోవడమే. కటింగ్ చేసుకుని సేమ్ మ్యాచింగ్ అలాగే చేసామా అండి. చంకలో డ్రాయింగ్ వేయలేదు నేను, ప్రిన్సెస్ కట్ది. డాట్ కాడ నుంచి సైడ్కి ఇలాగా కొంచెం షేప్ తీసుకుని అప్పుడు కటింగ్ చేసుకోవాలండి. చేత్తన తీసేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా స్కేల్ పెట్టుకుని తీసుకున్న బాగా వస్తుంది. రాని వాళ్ళకి అయితే స్కేల్ పెట్టి తీసుకోండి, మీకు ఈజీగా వస్తుంది. ఇలా షేప్ తీసుకుని ఒకసారి ఇప్పుడు సేమ్ ఎలాగైతే ఉందో అలాగ కటింగ్ చేసేయండి. అంతే. ఇప్పుడు సేమ్ మార్జిన్ ఎలాగైతే ఉందో అలా కట్ చేసుకుని అది ఎక్స్ట్రా పెట్టాను కానీ నేను తీసేస్తున్నాను, అవసరం లేదనిపించింది. ఖర్చు కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి. తర్వాత ఇది కూడా కటింగ్ చేసుకుని సేమ్ ఎలాగైతే మార్జింగ్ చేసామో అలా కటింగ్ చేసేసండి. అంతే, చిన్న ఒక పావు ఇంతంతా ఒక చిన్న ముక్క తీసి పనేసాను. సైడు 1/2 ఇంచ్ పెట్టాం కదా, అది కింద వేస్ట్ పీస్ ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసాను. సో స్లోగా పెట్టానండి వీడియో, మీకు అర్థం అవ్వాలనేసి. అంతే, ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అండి. పాట్ నెక్ అండి, బోట్ నెక్ కాదు ఇది, మామూలు నార్మల్ నెక్కే, పాట్ షేప్ అనమాట. కట్ చేసుకొని నెక్ కూడా కట్ చేసుకొని దీనికి బాహుబలి హ్యాండ్స్ పెడుతున్నానండి. ఆ హ్యాండ్స్ కూడా మీకు కటింగ్ చూపిస్తాను, వేరే వీడియో పెడతాను, మళ్ళీ స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతే, సేమ్ ఇలా కటింగ్ చేసుకొని